యూట్యూబ్ లో స్టార్ అవడం అంటే 5 స్టార్ కన్నా ఈజీ అనుకుంటున్నావు. డబ్బులు రావాలంటే చాలా కథ ఫ్రెండ్స్. ఫస్ట్ మనం 1000 మంది సబ్స్క్రైబర్స్ రావాలి. అంత మాట అనకరా, ఏదో ఒకటి చేయరా. నన్ను నేను పుస్తకాలు అమ్ముకున్నా ఊహించుకోలేకపోతున్నాను రా. మిలియన్లు పోతున్నాయి. వాళ్ళకి రావాలా అసలు 1 మిలియన్ ఏం చేస్తారా మామ? నువ్వు ఇప్పుడు అడిగావే ఏం చేస్తారని, రోజంతా ఏం పని చేస్తారో చూపిస్తారు అంతే. 30 మిలియన్ల పోయే వాళ్ళకి కోట్లలో వస్తాయి ఫ్రెండ్స్. ఇది నిజం. అంతేనా? సింపులే. ఇదేదో బాగానే ఉందిరా మామ, ఇది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం యూట్యూబ్ లో వీడియోలు చేయాలి అంటే వేరే వాళ్ళ మ్యూజిక్ వాడకూడదు. చేసి చూపిద్దాం. ఈ రోజు నీ షెడ్యూల్ ఏంటి, ఏం చేద్దాం అనుకున్నావు? కాలగట్టు పక్కన కూర్చొని కత్తి పడవలసి పడితే కాపీ రైట్ క్లైములు పడతాయి. ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఖచ్చితంగా హోమ్ టూర్ చేయాలని డిసైడ్ అయిపోయి రెడీ అయిపోయితే హోమ్ టూర్ చేయడానికి ప్రిపేర్ అయిపోయినా. ఇక లేదు, ఒక పని చేయి, ఫస్ట్ వీడియో నీ హోమ్ టూర్ పెట్టే. హోమ్ టూరా అంటే ఏంట్రా? ఇక్కడ మాత్రం మనం ఏసీ పెట్టించాం అనమాట. ఎందుకంటే ఆ ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండేది. నీ ఇంటికి నువ్వే టూర్ వెళ్ళినట్టుకి వెళ్ళి అన్ని చూపించాలి. అర్జెంట్ గా నువ్వు ఇంటికి వెళ్ళి మొత్తం అన్ని సర్దుకొని రెడీగా ఉండే. నా ఫోన్ ఫుల్ ఛార్జ్. ఇక్కడ కొంచెం ప్లేస్ తక్కువ ఉంది. ఇవి కబోర్డ్స్, అంటే మనం మొత్తం అన్ని సర్దుకొని రెడీగా ఉండే. నా ఫోన్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని మీ ఇంటికి వచ్చేస్తాను. డైలీ యూజ్ చేసేటి అన్ని ఇందులో పెట్టామన్నమాట. ఇంకా ఏం సర్దుకోలేదు, అంతా గందరగోళం. మంచి బట్టలు వేసుకోరా. వచ్చేటప్పుడు నీ సూట్ తెచ్చిరా. పెడతానులే. గందరగోళం. ఇందులో మిక్సీ కూడా పెట్టేసాం అనమాట. ఎందుకంటే మనం ఇంట్లో సర్దుకునేసరికి ఇంకా టైం పడుతుంది కాబట్టి. రమేష్ అంత రెడీ కదా? ఈ ముఖం మీద ఏటో కాయలు వచ్చాయి. ఇది మనకు తెలుసు కదా, దోమ తెర అనమాట. ఎందుకంటే మన ఇంట్లో దోమలు దూరకుండా ఉంటాయి కాబట్టి. పర్లేదు, పళ్ళు అయిపోతాయి. స్టార్ట్ చేయి. 1 2 3 యాక్షన్. సరేలే, అది మోటార్, అది డేటాలు అన్ని చెప్పాలి కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనగరం. ఇట్స్ ఏ బిట్ గరం. మొత్తం చూపించాలి కాబట్టి. ఇదేంటంటే ఇంకొకటి చిన్న బాత్రూమ్. ఇట్స్ ఓకే, ఇట్స్ గురువారం. ఐ హావ్ సాయిబాబా వరం. కమ్ మా ఇల్లు చూపి. ఇది అసలు కూర్చోవడానికి, నీళ్లు పోసుకోవడానికి దేనికి కూడా పనికిరాదు కాబట్టి. దిస్ ఈజ్ గేట్, నాట్ కోల్గేట్. మా ఇంటి తోల్గేట్. చిన్న స్టోర్ రూమ్ లాగైతే వాడుతున్నాం అనమాట. ఇది బాత్రూమ్. మరి నీ అబ్బా, నీ ఇంగ్లీష్ ఎంత గేటు గుద్దుకొని చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇది పైకి తాపాలన్నమాట. మన మనీ ప్లాంట్ చెట్లన్నీ పైన పెట్టేసిన. ఎందుకంటే మనకు చెప్పే. ఇదే మా ఇల్లు. రండి లోపలికి వెళ్దాం. అంత ప్లేస్ ఏం లేదు కాబట్టి. ఇక చూసారు కదా, చిన్న మా ఇంటి సింహద్వారం. కాకపోతే కోతులు ఎలుగు బంట్లు వెళ్తాయి లోపలికి. చిన్న సింపుల్ బసార్ అనమాట. ఈ ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. చేసామంటే డస్ట్బిన్ తో కొట్టేతాను ఎదవా. ఈ ద్వారబంధం దుబాయ్ నుంచి తలుపులేమో. అది తీసిన తర్వాత మెయిన్ డోర్ తీసేస్తున్నా. థైలాండ్ నుంచి తెప్పించాం. ద్వారబంధం చేసినాడు, తలుపులు చేయనన్నాడా? ఇది కొంచెం చేస్తాడు, కాకపోతే డిజైన్ నచ్చక డెసిషన్ మార్చుకున్నాను. ద్వారబంధాలు ఇది చిన్న సందు, మరి పెద్ద సందు మాత్రం కాదు, చిన్న సందు అనమాట. పైనుంచి అన్నవరా, మరి దూలాలు లీటర్ ఊగిపోతున్నాయి. అదే కొత్త స్టైల్. దా లోపలికి. లైట్ అయితే వేసేస్తున్నా. లైట్ వాల్ టెక్స్చర్ చూడండి, సింగపూర్ ఇటాలియన్ మార్బుల్ లాగా కనిపిస్తుంది కదా. పిడుగుపడి పేరు అదే కదా. ఇక్కడ మనం ఇది పెట్టేసాం అనమాట. ఉంది. అది ఇటాలియన్ మార్బులేట్రా. ఏదైనా చెప్తే చూసిన నమ్మాలి. మొహం మీద ఉమ్మకూడదు. ఇదే మా సోఫా. మా నాన్నకి మిల్లిలో వాళ్ళ మేనేజర్ కి బిడ్డలో పెట్టి ఇందులోంచి వాటర్ వస్తా ఉంటుంది కదా, అది మాత్రం పట్టించాడు. మాకు తెలుసులేరా, ఆ మేనేజర్ కొత్త సోఫా కొనుక్కున్నప్పుడు మీ నాన్నకి ఇది లిఫ్ట్ ఇచ్చాడని. బిందె నిండుతా ఉంటది, ఒక డైలీ ఒక బిందె నిండుతుంది. ఇదేమో మన దోమల బ్యాట్ అనమాట. కుళ్ళిపోతులకి ఏం పని చెప్పండి? మనం కొంచెం బాగుపడుతున్నాం అని తెలిస్తే కుళ్ళి చేస్తారు. ఇక్కడ పెట్టేస్తాము. ఉన్నట్టున్నాయి. జనాలకి తెలుసులేరా, పొద్దున్న నుంచి నువ్వు నా మీద కుళ్ళిపోతున్నావు, నేను నీ మీద కుళ్ళిపోతున్నాను. ఒకటి పోయింది, ఇంకేదో ఉంది చూడండి. కొన్ని ఉన్నాయి, కొన్ని పోయినాయి. ఏడకి ఊరుకోరుక. ఇది మా పట్టి మంచం. పడుకున్నప్పుడు మంచం మీద ఉంటాం. ఎట్లా వెలుగుతున్నాయి? ఇటు పక్క బ్లూ ఒకటి వెలుగుతుంది, ఆడ రెడ్ వెలుగుతాం. మధ్యలో ఒకటి పోయింది. కానీ తెల్లారేసరికి ఈ బొక్కల నుండి పడి కింద ఉంటాం. ఇలారా దీన్ని ఇవేమో మనకి ఇంకా చాలా సామాన్లు అయితే ఉన్నాయి. చూపించు. ఇది టైటానిక్ లో ట్రావెల్ చేసింది. టైటానియం కన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది. డైపర్లు అయ్యి మనం ఆర్డర్ పెట్టినవి అన్నమాట. పెట్టికి టైటానిక్ లో ఏం పనిరా? రోజు బాబు దీని మీద కదరా రోడ్డు వరకు ఇది. కబోర్డ్ అయితే బాగున్నాయి. ఏంటంటే వచ్చింది. వినేవాడు ఉంటే విజయమాలి నేనే అంటావురా నువ్వు. మీరు నమ్మరండి. ఇక్కడైతే కొంచెం స్పేస్ మిగిలింది అనమాట. ఏమో ఇది వంటింట్లోకి వెళ్దాం. మా నాన్నకు ఉద్యోగం వచ్చిన కొత్తలో దోశలు తినాలనిపించింది. ఇది మాత్రం ఎవరింట్లో ఉండదు అనమాట. హాల్లో మా ఇంట్లో మాత్రం స్పెషల్ అంట. అప్పుడే ఈ గ్రైండర్ కొన్నారు. అదే టైంలో నన్ను కన్నారు. సెంటిమెంట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు.
ఇంట్లో అన్ని తినే ప్లేట్లు వండుకునేటి అన్ని ఉన్నాయి. కొన్ని అప్పటి నుండి ఇది మా ఇంట్లో ఒక మెంబర్ లాగే ఉండిపోయింది. దీనికి మార్చిన 10% ఉన్నాయి. మిగతా మిగతా అన్ని ఎత్తి పెట్టిన పాటలు చేసిన రిపేర్లు దేనికి చేసి ఉన్నాం అనమాట. కొన్ని ఏమో ఇక్కడ ఉన్నాయి. మన బుజ్జి గారి వాటర్ కూడా ఉంది. అన్ని అడ్డు అడ్డు ఉన్నాయి అనమాట. ఇక్కడ మా అమ్మ ఒకసారి ఒక వస్తువు మీద మనసు పడిందంటే ఉన్నాయి. ఇదేమో అద్దం. అద్దం బాగుందంటే బాగుంది అనమాట. మార్చ్ మీదకి వెళ్ళినా మార్చదు. జున్నే మా పర్లేదు, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఉంది కాబట్టి అద్దము. పక్కింటి ఎద్దు ఈనిందిరా, వాళ్ళ పాలు ఇస్తే మా అమ్మ చేసింది. అది ఎద్దు కాదురా, పెద్ద అద్దం ఒకటి ఉంది, చిన్న ఎద్దులు ఏనవేట్రా ఇలాంటి ఎద్దులు ఇంతేలే. ఒకటి ఉంది, బీరువాళ్ళకి 2 అద్దాలు ఉన్నాయి. ఇది చాలా ఇరుకిరుక్కుంది. ఎంత మహాప్రసాదం ఇల్లు వేసేవచ్చు కదా, కకృతిన కొడుకు. ఏమేసారా బెల్లమా? ఇరుక్కుందంటే ఇక్కడే పొయ్యి, ఒక మనిషి వంట చేస్తే ఇంకో మనిషి ఉంది. ఇదే మా అమ్మ వాడే పోపుల డబ్బా. ఇందులో ఇక్కడ సింక్, ఒకరు వస్తే ఇంకొకరు రావడానికి లేదు. ఈ పోపుల కంటే మన జోబుకి కావాల్సిన మోపులే ఎక్కువ ఉంటాయిరా. ఏమో ఇంకా సామాన్యకి సామాన్ సర్దుకోవాలి. అన్ని అట్లా పక్కన పెట్టేసాం అనమాట. ఎందుకంటే మెయిన్ గా చూసావా 10 రూపాయలు ఉంది, సైడ్ చేసేస్తాం. ఇదే మా ఫ్రిడ్జ్. ఓపిక లేదు. ఇక్కడ రైస్ డబ్బా, ఇక్కడే సిలిండరు, మా కడుపులను చల్లగా ఉంచే బ్రిడ్జ్. దీన్ని మా తాత ఇక్కడ చూపించిన, ఇక్కడ అంట్లు తోమినేటి, అక్కడ బిందె. ప్రతిదానికి ఒక స్టోరీ చెప్పి సాగదీస్తున్నాం. మామూలుగా చెప్పలేవా? పైకెత్తు. ఇది దేవుడు రూము, చాలా చిన్నది. మైస్. మా మిడిల్ క్లాస్ ఇళ్లలో ప్రతి వస్తువు వెనక ఒక కష్టం ఉంటుంది. ఆ కష్టానికి చాలా అంటే చాలా చిన్నదండి. చూపి అవి చూడు, చాలా అంటే చాలా చిన్నది అనమాట. ఒక కథ ఉంటుంది. ఆ కథ వెనక ఒక మర్చిపోలేని జ్ఞాపకం ఉంటుందిరా. మన ఫొటోస్ కూడా సరిగా పట్టలేదు దేవుడి. పేరుకు వస్తువులే అయినా అవి మా ఇంట్లో చుట్టాల కంటే ఎక్కువరా. చూడండి, ఇది మాత్రము దోమలు వస్తాయని ఒకటి, బాత్రూమ్ లోకి కిచెన్ లో. అందుకే కొత్తగా ఇంటికి ఏ వస్తువు తెచ్చినా అది బాగుండాలని కనెక్షన్ కంబైండ్ ఉందన్నమాట. ఇది వడ్డీ చేసాం, వెంటిలేషన్ లేకపోయినా పర్వాలేదని. బొట్టు పెడతాం, పాడైపోతే బాధపడతాం, పండగలు వచ్చినప్పుడు దండం పెడతాం. ఎన్నో చూడండి, ఇది మాత్రం అసలు ఓపెనే చేయలేదు అనమాట. వస్తువులు ఉంటే గానీ ఈ వస్తువులన్నీ రావురా. నీకే బాధ తోటలు వేసుకొని బానే మాట్లాడతావు. అసలు పోయే ముందు, బెడ్రూమ్ లో పోయే ముందు చెప్తానా, ఇదే మా కుండి, గంగమ్మ తల్లి హుండి. ఇందులో ఒక్క చొక్క అక్కడ హాల్లో వేసేవాళ్ళం అనమాట, టేబుల్ పైన వేసేవాళ్ళం బెడ్లు. ఇక్కడ మాత్రం బాత్రూమ్ చూపిస్తాను నీకు. బ్లాక్ బాగేట్టుగా పడేసాం అనమాట. కొంచెం సర్దుకో. మెయిన్ అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత అనీజీ గట్ట చూపించి పిచ్చకపోతారు జనాభా. పైన చూపించే కోసము అన్నదానం కోసం మనం వాడే గిన్నె ఉందన్నమాట. ఈ కబోర్డ్లు మాత్రం మనం అస్సలు దాన్ని ఎలా చూడాలో అర్థం కావట్లేదు నాకు. రెడీయా? రెడీరా మామ. చాలా పెద్దదండి. ఇంకా బాత్రూమ్ లో ఉతకాల్సిన బట్టలు కూడా విపరీతంగా అట్లా పడేసాం అనమాట. మాకంతా గజిబిజిగా ఉంది. హమారే బాత్రూమ్ హే और अंदर मेरा पापा